ఈ ఇంత ఇంత భయంకరమైన దాడుల్ని, ఇంత వైడ్ స్ప్రెడెడ్ వార్ని ఎలా కొనసాగించగలుగుతుంది ఇరాన్? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఒకసారి నేను ఆ క్వశ్చన్, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్స్ నేను చదువుతాను. ఖమేనీ 5 మందిని పెట్టిపోయారు, ఒకరు పోతే ఒకరు భయపడే ప్రసక్తే లేదు అంటూ సయ్యద్ మునా కామెంట్ చేస్తున్నారు. అలాగే మీరా బ్రహ్మయ్య కామెంట్ చేస్తున్నారు, ఇరాన్ వాసులది ఒకటే నిర్ణయం, 70-80 సంవత్సరాలు వీలైతే బ్రతుకు లేదా జాతి కోసం వీరమరణం పొందు అని పెద్దలు తమ పిల్లలను దీవిస్తూ ఉంటారు. న్యాయం కోసం, తమ హక్కుల కోసం పోరాడుతూ వీరమరణం పొందడం వాళ్ళకి తెలుసు అంటూ కామెంట్ చేస్తున్నారు. సుల్తాన్ షేక్ కామెంట్ చేస్తున్నారు, ఆయిల్ వెల్ అన్నీ పేల్చేయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మేరా భారత్ కామెంట్ చేస్తున్నారు, మోస్ట్ టెర్రరిస్ట్ దేశాలైన ఇజ్రాయెల్, అమెరికా పతనం ఎప్పుడవుతాయో అప్పుడే ప్రపంచంలో శాంతి లభిస్తుంది అనుకుంటా, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ప్రపంచ దేశాలని భయపెడుతూ ఉంటారు. ఇరాక్ పైన కూడా అలాగే జరుగుతుంది అంటున్నారు. అలాగే ఎంకే బాయిలర్ స్పేర్స్ కామెంట్ చేస్తున్నారు, ఎస్ ఇరాన్ ఈజ్ వన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. లాంగ్ లివ్ ఇరాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇరాన్ తగ్గేదేలా అంటూ ఆర్ఎస్కే రియాజ్ కామెంట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి ఈ పోల్లో వస్తున్నటువంటి రిజల్ట్ చూసినా, లేదంటే వస్తున్నటువంటి కామెంట్ చూసినా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇరాన్ ఎలా నెగ్గగలుగుతుంది, ఎలా ఇంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది, ఇరాన్ వెనుకున్న శక్తి ఏంటి నిజంగా? ఎందుకంటే చైనా కానీ రష్యా కానీ డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం లేదు, ఇండైరెక్ట్గా కొంత సపోర్ట్ ఇస్తున్నాయి, కొన్ని వెపన్స్ని పంపిస్తున్నారు అంటూ మనకు తెలుస్తోంది. అందులోనూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పోయిన తర్వాత కూడా ఇక అయిపోయింది అంతా అనుకున్న తర్వాత ఇంత భయంకరమైనటువంటి దాడుల, అంటే ఇరాన్ చెప్తే ఇదేదో మేకపోతు గాంభీర్యం అనుకున్నాం, వీళ్ళేదో మాట్లాడుతున్నారులే, అంత సీన్ ఎక్కడిది, ఇజ్రాయెల్ ఆల్రెడీ కొట్టేసింది, అమెరికా ఆల్రెడీ కొట్టేసింది అనుకుంటే, తీరా చూస్తే ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. వరుసగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఈ దేశాల మీద చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని సైతం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని సైతం ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టింది. తస్తరారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీని దెబ్బ కొట్టింది. ఎంత పెద్ద రిఫైనరీ అంటే 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోతుంది అంటే అర్థం చేసుకోండి. ఇప్పటికే 10% ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఈ ఒక్క స్ట్రైక్ వల్ల మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ మీదే ప్రభావం పడుతుంది అంటే, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మరొకసారి రేట్లు పెరుగుతాయంటే, జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ లాస్ ఇట్ ఈజ్ అనేది, ఒక్కసారి ఎంత భయంకరమైన లాస్ అనేది ఒకసారి మనం చూడొచ్చు. సౌదీ అరేబియాలోనే అతిపెద్ద రిఫైనరీగా ఇది మనకు తెలుస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ సమ్ డీటెయిల్స్. అసలు ఇరాన్ దగ్గర ఏమున్నాయి, ఏమి క్షిపణులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి అత్యంత గొప్ప శక్తివంతులైన దేశాలను ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అంటే, మోస్ట్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ క్షిపణులు చాలా వేగంగా ఉన్నాయి. అంటే ఇవి సౌండ్ వేగం కంటే 15 టైమ్స్ ఇంకా వేగంగా వెళ్ళగలిగినటువంటి బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఫటా అనేటువంటి ఇరాన్ మొట్టమొదటి హైపర్సోనిక్ క్షిపణి ఇది. ఇవి వాళ్ళ దగ్గర ఉన్న, ఇవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే ఖేబర్ షెఖాన్ అనేటువంటి ఛేదించగలిగినటువంటి క్షిపణులు 1450 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాయి ఇవి. అలాగే షహాబ్ 3 అనేటువంటి 2000 కిలోమీటర్ల దూరాలను దాటి మరీ ఛేదించగలిగేటువంటి, అవసరమైతే ఇజ్రాయిల్ లాంటి దేశాలను డైరెక్ట్గా టార్గెట్ చేయగలిగినటువంటి క్షిపణులు ఉన్నాయి. అలాగే సెజిల్ ఉంది, ఇది చాలా వేగంగా, అంటే ఇప్పుడు ఉన్న వాటన్నిటికంటే కూడా ఇంకా రికార్డ్ బ్రేకింగ్ స్పీడ్తో ఇవి వెళ్ళగలుగుతాయి అంటున్నారు. ఇక డ్రోన్స్ స్పెషల్గా చెప్పుకోవాలి. డ్రోన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఇరాన్. ఇప్పుడు వరుసగా ఈ దేశాలు, అరబ్ దేశాలు అన్నిటి మీద కూడా డ్రోన్స్తోనే ఎక్కువగా అటాక్ చేయడాన్ని మనం చూస్తున్నాం. షాహిద్ 136 ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. అంటే వెళ్ళి వెపన్స్ని అక్కడ, బాంబ్స్ని అక్కడ వదిలేసి రావడం కాదు, ఒక రకంగా ఇవన్నీ సూసైడ్ డ్రోన్స్, అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పేలిపోతాయి అనమాట. చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటాయి. రాడార్కి దొరకకుండా వెళ్ళడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతేందుకు ఇప్పుడు పేల్చేసినటువంటి ఈ ఆయిల్ రిఫైనరీని కూడా డ్రోన్స్, more than 100 డ్రోన్స్ ఒకేసారి ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. more than 136 అప్రాక్సిమేట్లీ అంటూ చెప్తున్నారు. అలాగే మొహజర్ 10 ఇది 300 కేజీల బరువు ఉండేటువంటి పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలుగుతుందట. ఈవెన్ ఇట్ కెన్ ఫ్లై ఫర్ 24 అవర్స్, కంటిన్యూస్గా 24 గంటలు ఎగరగలిగేటువంటి శక్తి వీటికి ఉంటుంది. అంటే వితిన్ thousands of kilometers తక్కువ హైట్లో ఈ ఎక్కడ రేడార్స్కి దొరకకుండా వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. అరాష్ సో చాలా లాంగ్ డిస్టెన్స్ టార్గెట్స్ని కొట్టడానికి వీటిని ఉపయోగిస్తారట. ఇక
ఖచ్చితంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బావర్ 373 ఉంది. ఇరాన్ వాళ్ళ సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఇది. స్పేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ కూడా దీనికి ఉంది. అలాగే రష్యాకి సంబంధించినటువంటి S-300, మనం S-400ని మనం ఉపయోగించాం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు. S-300 దీనికంటే ముందు ఉన్నటువంటి సిస్టమ్ రష్యాది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు S-500 కూడా వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి S-300కి పోటీగా అప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి సిస్టమ్. అలాగే అట్ ది సేమ్ టైం రష్యా నుంచి S-300ని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ సమయంలో. ఇవన్నీ కూడా ఓ పక్క బావర్ 373 ఉంది, అలాగే S-300 కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక IRGC ఉంది వాళ్ళ దగ్గర. ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్గా వీళ్ళకి చెప్తూ ఉంటారు. అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక విభాగం. మోస్ట్లీ వీళ్ళు ఈ క్షిపణులు వీటన్నిటి కూడా ప్రయోగించగలిగే శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక నేవీ గురించి కూడా మాట్లాడుకోవాలి. కొంత చాలా చిన్న సైజులో నేవీ ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెరోషియస్ నేవీగా చెప్తూ ఉంటారు. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సీ మైన్స్ కూడా ప్రయోగించగలిగే శక్తి వీళ్ళ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అన్ని వ్యవస్థల్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ అన్నిటికీ మించి టెక్నిక్, ఎలా శత్రువుని దెబ్బ కొట్టాలి అన్నప్పుడు, అంటే డైరెక్ట్గా యుఎస్తో యుద్ధం చేయకుండా డైరెక్ట్గా